హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఐక్యరాజ్య సమితిలోని అంతర్జాతీయ విభాగాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 30కి పైగా విభాగాల నుంచి అమెరికా తప్పుకుంటున్నట్లు సంతకం సైతం చేసింది. అంటే ఆ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాల్లో అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం కాబోదు అని స్పష్టంగా తేల్చి చెప్పినట్లయింది. ఇదే నేపథ్యంలో ఇప్పుడు గాజాలో పీస్ ప్లాన్ను ఏర్పాటు చేస్తున్న క్రమంలోనే ట్రంప్కు మరో ఐడియా వచ్చింది. అదేమిటంటే భవిష్యత్తులో మనం బోర్డ్ ఆఫ్ పీస్ అనే ఒక బోర్డును ఏర్పాటు చేద్దాం. తద్వారా ప్రపంచ శాంతికి అమెరికానే ఇకపై నుంచి డిక్టేట్ చేస్తుంది అనే విధంగా ట్రంప్ ఒక కొత్త ప్రతిపాదనను తీసుకువచ్చారు. అందులో భాగంగానే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి సైతం ఆయన లేఖ రాశారు. ఆ లేఖలో ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో భారత్ కూడా చేరాలి అని ఆయన ఒక రిక్వెస్ట్ పంపారు. అయితే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏమిటి, ఇది ఏ విధంగా భవిష్యత్తులో కార్యకలాపాలు నిర్వహించనుంది, ఇది ఐక్యరాజ్య సమితికి ఒక ప్రత్యామ్నాయంగా నిలవనుందా అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్లో క్వాలిటీ కంటెంట్ను మీకు అందించే ప్రయత్నాలు మేము చేస్తూనే ఉన్నాం. మేము చేస్తున్న ఈ ప్రయత్నాలు కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, జనరల్గా ఇజ్రాయెల్ అండ్ గాజా మధ్య జరిగిన యుద్ధం 2 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు సీజ్ ఫైర్ పడింది. ఇక్కడ పీస్ ప్లాన్ అమలు చేయడానికి ట్రంప్ 21 ప్రతిపాదనలు తీసుకువచ్చి అక్కడ అమలు చేస్తున్న నేపథ్యంలోనే ఈ పీస్ ఆర్మీ ఒకటి క్రియేట్ చేశారు. ఈ పీస్ ఆర్మీలో అన్ని దేశాల ఆర్మీ నుంచి కొన్ని విభాగాలు వచ్చి ఇందులో పాలు పంచుకోవాలి. తద్వారా గాజాలో ఈ పీస్ ఆర్మీనే అక్కడ శాంతిని నెలకొల్పుతుంది అనే విధంగా గతంలో ప్రతిపాదన అనేది తీసుకువచ్చారు. అయితే ట్రంప్ దీన్నే మరికాస్త అప్గ్రేడ్ చేస్తూ ఈ పీస్ ఆర్మీనే భవిష్యత్తులో ఐక్యరాజ్య సమితిలా యాక్ట్ చేస్తుంది. తద్వారా ప్రపంచంలో ఎక్కడ కాన్ఫ్లిక్ట్ మొదలైనా కూడా వాటన్నిటిని మనం దీని నుంచే సమసిపోయేలా చేద్దాం. అంతేకాకుండా దీన్ని ఒక ఐక్యరాజ్య సమితికి ఆల్టర్నేటివ్గా క్రియేట్ చేద్దాం, దీనికే బోర్డ్ ఆఫ్ పీస్ అనే పేరు పెడదాం అనే విధంగా ట్రంప్ ప్రతిపాదనలు చేశాడు. అయితే ఇందులో అమెరికా అనేక నిబంధనలు విధించింది. ఈ నిబంధనలు చూసుకుంటే ఖచ్చితంగా ఇది అమెరికా ఆధిపత్యంతో కొనసాగబోయే ఒక బోర్డు అనే చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ట్రంప్ తన కోసం తాను నిర్మాణం చేసిన బోర్డు అనే చెప్పుకోవచ్చు. ఇందులో ఏ దేశమైనా చేరితే ఆ దేశం తనకు తాను నష్టం చేసుకున్నట్లే అని స్పష్టంగా అర్థమవుతుంది. అందులో ఉన్న నిబంధనలు చూస్తే ఇదే విషయం మనకు స్పష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఏ దేశం కూడా చేరే అవకాశమే లేదని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో ఎవరైతే దేశాలు చేరుతాయో వాళ్లకు విధించిన నిబంధనలు ఏమిటంటే, జనరల్గా ఐక్యరాజ్య సమితిలో అయితే శాశ్వత సభ్య దేశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇలాంటి దేశాలన్నీ కూడా అక్కడే శాశ్వత సభ్యత్వం ఉంటాయి. వీటిని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి. గతంలో అంటే ఐక్యరాజ్య సమితి ఏర్పాటు అయ్యే సమయంలో ఆఫ్రికా, లాటిన్ అమెరికా ఇలాంటి దేశాలు లేవు కాబట్టి అప్పట్లో వీటిని చేర్చలేదు. కానీ ఇప్పుడు ఈ దేశాలు కూడా చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. ఆఫ్రికా దేశాలు ప్రపంచంలో ఖనిజ సంపదకు మూలంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు భారత్ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో అతిపెద్దది అండ్ ఎక్కువ జనాభా కలిగిన దేశం కాబట్టి ఇలాంటి దేశాలకు సైతం ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలి అనే డిమాండ్లు వస్తూ ఉన్నాయి. కానీ ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో మాత్రం అమెరికా అసలు ఎవరు శాశ్వత సభ్యత్వం ఉండవద్దు, ఒకవేళ ఆ విధంగా ఉండాలి అని అనుకుంటే వాళ్ళు $100 బిలియన్ చెల్లించాలి, అంటే $100 కోట్ల చెల్లించాలి అని ట్రంప్ ఒక ప్రతిపాదనను తీసుకువచ్చారు. అయితే ఈ ప్రతిపాదన కేంద్రంగా ఈ డబ్బులని ఎవరు ఏం చేస్తారు అండ్ ఎక్కడ ఖర్చు పెడతారు అనే విషయానికి వస్తే ట్రంప్ చేతుల్లోని డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే ఈ డబ్బులను ఖర్చు పెడతాం అని ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేశారు. ఇది గాజాలో ఈ డబ్బులను ఖర్చు పెట్టవచ్చు, లేకపోతే ప్రపంచంలో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తుంది కదా ఆ ప్రాంతాల్లో ఈ డబ్బులను ఖర్చు పెట్టవచ్చు. డబ్బులపై మాత్రం ట్రంప్కు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది. ఆ బోర్డులో చేరిన ఏ దేశానికి దీనిపై నిర్ణయాధికారం ఉండదు. అంతేకాకుండా ఇకపై నుంచి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా యుద్ధం అనేది సంభవిస్తే దీనిపై అమెరికానే నిర్ణయం తీసుకుంటుంది. ఈ బోర్డులో ఎవరైతే శాశ్వత సభ్య దేశాలు అంటే $100 కోట్ల కట్టిన వాళ్ళు శాశ్వత సభ్య దేశాలుగా ఉంటారు కదా, వాళ్ళు జస్ట్ ట్రంప్కు కొన్ని సజెషన్స్ మాత్రమే ఇవ్వగలరు. అంతే తప్ప
చివరి నిర్ణయం అమెరికా అధ్యక్షుడికే ఉంటుంది. దీంతో పాటు ట్రంప్ దీనికి శాశ్వత అధ్యక్షుడిగా ఉంటాను అని ఆయన ప్రకటన చేశారు. అంటే భవిష్యత్తులో అమెరికాలో ట్రంప్ అధికారాన్ని కోల్పోయినా, వేరే పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అమెరికాలోని అధ్యక్షుడితో దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంబంధం ఉండదు. ఈ బోర్డుకు పూర్తిగా ట్రంప్ మాత్రమే అధ్యక్షుడిగా ఉంటారు. అంటే అమెరికా అధ్యక్షుడిగా పదవి కోల్పోయినా కూడా ఈ బోర్డులో మెంబర్గానే ఉంటారు. తద్వారా ప్రపంచానికి మొత్తంగా ఈయనే డిక్టేట్ చేసే విధంగా ఈ బోర్డును ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇది పూర్తిగా అమెరికా అండ్ ట్రంప్ స్వార్థపూరితంగా ఏర్పాటు చేసిన బోర్డు అనే చెప్పుకోవచ్చు. దీన్ని అమెరికా సభ్య దేశమైన ఇజ్రాయెల్ సైతం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇది గాజాలో పీస్ ప్లాన్ మేము అమలు చేస్తామనే విధంగా ఏర్పాటు చేసిన బోర్డును కాస్త ఎక్స్పాండ్ చేస్తున్న క్రమంలో ఒకవేళ ఈ బోర్డులో పాకిస్తాన్ లాంటి దేశాలు లేకపోతే ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఉన్న దేశాలు కనుక వచ్చి చేరితే, ముఖ్యంగా టర్కీకి ఇజ్రాయెల్కు అస్సలు పడదు. టర్కీ తనకు ఒక శత్రు దేశంగానే ఇజ్రాయెల్ చూస్తూ ఉంటుంది కాబట్టి ఆ దేశం చేరకూడదు అని ఇజ్రాయెల్ ముందుగానే భావిస్తూ ఉంది. కానీ ట్రంప్ తాను రాసిన లేఖలో మన ఇండియాతో పాటు టర్కీ, పాకిస్తాన్ ఇలాంటి దేశాలు సైతం ఉన్నాయి. ఇవి కనుక ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో చేరితే ఇది ఇజ్రాయెల్కు పెద్ద దెబ్బగానే చూడవచ్చు. అందువల్లనే నెతన్యాహు దీన్ని ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి బోర్డును మేము అస్సలు అంగీకరించబోం. గాజాలో మీరు దీన్ని అమలు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా దానికి ఇజ్రాయెల్ అడ్డుపడుతుంది అనే విధంగా నెతన్యాహు సైతం హెచ్చరించారు. సో ఇవన్నీ చూసుకుంటే ఖచ్చితంగా ట్రంప్ ఈ బోర్డును ఏర్పాటు చేయడం మాత్రం తన స్వార్థం కోసం అండ్ ప్రపంచం మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవడం కోసం, ముఖ్యంగా ఇప్పటి వరకు కొద్దో గొప్ప ప్రపంచాన్ని కాపాడుతూ వస్తూ ఉన్న ఐక్యరాజ్య సమితిని సైతం పూర్తిగా పక్కన పెట్టి ప్రపంచం మొత్తాన్ని తానే ఏలాలి అనే ఉద్దేశంతోనే ఈ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మన భారతే కాదు, ఇజ్రాయెల్తో పాటు ఏ దేశం కూడా ఒప్పుకునే అవకాశాలే లేవు. ఒకవేళ ఏ దేశమైనా ఇందులో జాయిన్ అవుతాయి అంటే అవి పాకిస్తాన్, టర్కీ ఇలాంటి దేశాలే. ఇవి పూర్తిగా మతోన్మాద దేశాలు అండ్ ఉగ్రవాదాన్ని ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసే దేశాలు. ప్రపంచంలో తమ బలాన్ని పెంచుకోవాలి అండ్ తమ బలం ఎంతో ప్రపంచానికి చూపించాలి అనే ఉద్దేశంతో ఈ దేశాలు గనక ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో సభ్య దేశాలుగా చేరితే ఖచ్చితంగా వీటికి పవర్ అనేది పెరుగుతుంది. కానీ ఇవి ప్రపంచంపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఆధిపత్యం చెలాయించలేవు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా ఎంతగా అజమాయిషీ చెలాయించాలి అని చూసినా దీనికి అమెరికాకు యూరప్ దేశాలు సైతం తోడైనా కూడా రష్యాను ఏమీ చేయలేకపోతూ ఉన్నాయి. ఈ యుద్ధాన్ని ఏ దేశం సైతం ఆపలేకపోతుంది. అలాంటిది ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనే కొత్తదాన్ని ఏర్పాటు చేసి అమెరికాతో పాటు పాకిస్తాన్, టర్కీ ఇలాంటి చిన్న దేశాలు చేరినా కూడా దీనివల్ల పెద్దగా ఇంపాక్ట్ ఉండబోదనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే ఈ బోర్డ్ ఆఫ్ పీస్ అనేది పూర్తిగా భవిష్యత్తులో కనుమరుగైపోతుంది. అంతేకాకుండా ఇప్పటికైతే ఐక్యరాజ్య సమితికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశం ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రయత్నాల్లో భారత్తో పాటు రష్యా, చైనా ఈ 3 దేశాలు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఏదైనా ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలి అంటే అందులో ఈ 3 దేశాలు చాలా కీలకంగా ఉంటాయి. తద్వారా భవిష్యత్తు ప్రపంచానికి మనం ఒక మార్గ నిర్దేశనంగా ఉండే అవకాశం ఎంతైనా లేకపోలేదు అని నిపుణులు చెబుతున్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.